దగ్గర సెల్లో కొట్టేస్తా. డబ్బాల్లో అనేక మోతాదులో ఆ మందులు కూడా తీసుకువచ్చి వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో మా దగ్గర మా బృందంలో ఉన్నటువంటి మా గ్రామ సర్పంచ్ సీతా మహాలక్ష్మి గారు ఉన్నారు, మా మాజీ సర్పంచ్ అయినటువంటి చెలుపాటి హరిబాబు గారు కూడా మా దగ్గరే ఉన్నారు. వీరందరూ ఇంకా అనేక మంది కార్యకర్తలు, ఆ కార్యకర్తలందరూ కూడా మేము ఈ సహాయం చేస్తాం, ఈ రోజు జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్కి, ఈ వైద్య శిబిరానికి మేము ఇలా సహాయం చేస్తాం, మేము కార్యకర్తలాగా ఇక్కడ నిలబడతాం అనేటువంటి అనేక మంది ముందుకు వచ్చి ఈ వైద్య శిబిరాన్ని మెడికల్ క్యాంప్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. అలాగే ఇంకా ఎవరైనా దూర ప్రాంతం నుంచి, గ్రామంలో నుంచి, అనేక బజార్ల నుంచి కూడా మేము మా కార్యకర్తలు బజారుకి తిరిగి క్యాంపు గురించి చెబుతూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వాళ్ళందరూ కూడా విన్నవించుకుంటున్నారు. ఈ సదవకాశాన్ని గ్రామస్తులందరూ, అలాగే మా డాక్టర్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఇక్కడికి వచ్చిన మిగిలిన గ్రామ ప్రాంతాల, పరిసర గ్రామ ప్రాంతాల అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి ఆరోగ్యం కావాలి. సర్వే జన సుఖినో భవంతు, అందరూ కూడా ఆరోగ్యప్రదంగా ఉండాలి అనేటువంటి ఒక చక్కటి అవకాశంతో, సదుద్దేశంతో కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ 20 సంవత్సరాలు మేము మా లైబ్రరీ గ్రంథాలయం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు వైద్య శిబిరం, పురాణ ప్రవచన కార్యక్రమం డాక్టర్ ఆకొండి విశ్వనాథం గారు మాస్టర్ గారు వస్తున్నారు. అదేవిధంగా రేపు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, కెరియర్ కౌన్సిలింగ్, మాక్ ఇంటర్వ్యూస్ నేర్పించడం, వీటన్నిటికీ మా గ్రామంలో చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళినటువంటి అనేక మంది యువతి యువకులు కూడా రేపు వస్తున్నారు ఉదయానికి. ఈ మాత్రమైనటువంటి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు సహకారం అందించినటువంటి మా గ్రంథాలయం కట్టుకోవడానికి రావి వారి కుటుంబాల వారు ఉచితంగా స్థలాన్ని 20 సంవత్సరాల క్రితం సదుద్దేశంతో మాకు ఇచ్చారు. దినదిన అభివృద్ధితోటి మా గ్రంథాలయం అభివృద్ధి చెంది ఈ సంస్థ వల్ల 10 మందికి మేలు జరగాలి అని ముందుకు వచ్చి మా అందరికీ సహకారం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ, కార్యకర్తలైన యువతీ యువకులకు, సర్పంచ్ గారికి, మాజీ సర్పంచులకి, గ్రామ పెద్దలకి అందరికి కూడా మా సంస్థ తరఫున ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మా గ్రామం భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా కావాలని మా అందరి కోరికలు సవినయంగా నేను తెలియజేస్తున్నాను. నా తోడుగా ఉన్నటువంటి మా గ్రామ సర్పంచ్ సీతా మహాలక్ష్మి గారిని, సురేష్, గ్రామ పంచాయతీ సురేష్, మా అందరినీ కూడా ముందుకు వచ్చి ఇంకా అభివృద్ధి చేయమని కోరుతున్నాను. అలాగే శివ దేశ రాధాకృష్ణమూర్తి గారి శివ ఈరోజు ఎంత ఖర్చు జరిగినా కూడా నేను ఆ ఖర్చు అంతా కూడా నేను భరిస్తాను అని చెప్పి మా శివ అనేటువంటి అబ్బాయి కూడా, దేశ రాధాకృష్ణమూర్తి గారి అబ్బాయి, ఇలా అనేక మంది ముందుకు వస్తున్నారు. వీరందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కటి వాక్యాలు, విషయాలు తెలియపరచవలసిందిగా నేను కోరుతున్నాను. ఆయుర్వేదంలో గోల్డ్ మెడలిస్ట్ 5వ స్థానంలో ఉన్నారు. మేమందరం ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర వాడుకుంటున్నాము. పెద్దవాళ్ళమే అసలు ఈరోజు తిరగలుగుతున్నామంటే ఆయన చలవే. కాబట్టి ఆయన ప్రతి 4 నెలలకు 5 నెలలకు మా ఊర్లో క్యాంపు నిర్వహించమని నేను కోరుకున్నా. సరే అన్నారు. అది